వచ్చా. హలో చెప్పండి. దేవుని కుమారుడు వచ్చి ఎక్కడి నుంచి? సింహాసన పైన ఉండవలసిన తనే ఈ భూలోకానికి తన కుమారుడు అనుగ్రహించాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఒక గిఫ్ట్ని ఇచ్చాడు ప్రియులరా. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరయ్యా ఈయనంటే సత్యవంతుడైన దేవుడు. ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే ఆయన ఎంత సత్యవంతుడో నువ్వు ఎరగవలనని వచ్చాడు, నువ్వు తెలుసుకోవాలని వచ్చాడు. సత్యవంతుడైన దేవునితో సహవాసము నీకు కావాలి కాబట్టి ఆయన నీతో ఉంటే ఆయనేంటో నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకు జీవించినటువంటి ఈ ప్రధాన యాజకుడు ప్రియులరా, ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడిన ఆయన వచ్చి వివేకము అనుగ్రహించి ఉన్నాడు. తన వివేకాన్ని మనకిస్తున్నాడు, తన జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. ఎందుకు? ఆ సత్యవంతుడైన దేవుడును వెరగాలి, నువ్వు తెలుసుకోవాలని ఆయనే ఇక్కడికి వచ్చాడు. ఆయన రాకుంటే మనం చెప్పామనుకోండి అర్థం కాదు, చూస్తే తెలీదు, తింటేనే తెలుస్తుంది మనకి. బిర్యానీ సూపర్గా ఉంది, మంచిగా ఉంది, బాగుంది, రేపల్లో చెప్పాను అనుకోండి, మీరందరూ ఎవరు పట్టించుకోరు. మీ అందరూ తీసుకుని వెళ్ళి అక్కడ బిర్యానీ పెట్టిస్తే అప్పుడు నమ్ముతారు నిజమే అక్కడ చాలా బాగుందని. అంటే చూడటం వల్ల అవ్వదు, వినటం వల్ల అవ్వదు, నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. బైబిల్ రీతిగా సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. ఆయన సత్యవంతుడని దేవుడని ఆయన దగ్గరకు వచ్చి తెలుసుకొనండి. ఎవరంటే ఈయన సత్యవంతుడైన దేవుడు. 20వ వచనం కూడా చదువుదాం. మనము యేసుక్రీస్తునందున్న వారమై ఆయనలో స్థాపించబడిన వారమై, ఆయన చేత పిలువబడిన వారమై, ఆయన కొరకు నిర్మింపబడిన వారమై, ఆయన కొరకు కట్టబడిన వారమై, ఆయనలో స్థాపించబడిన వారమై. ప్రతి దానికి ఇక్కడ అనుసంధానం చేస్తున్నాడు. దేవునితో నీకు అనుసంధానం చేస్తున్నాడు. నీ జీవితం దేవునితో అనుసంధానం చేయబడుతుంది. ఏమిటి ఈ అనుసంధానం అంటే? నీవు సత్యమును ఎరగాలని, సత్యవంతుడైన దేవుని తెలుసుకోవాలని ఆయనే భూమి మీదకి దిగి వచ్చి